ఇక యమునా నది పుష్కరాల 6వ రోజు అంటే జూన్ 7, 2026 ఆదివారం. ఈ రోజున కృత్తిక, ఉత్తర మరియు ఉత్తరాషాఢ ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారు ఈ పుష్కర నదీ స్నానం ఆచరించడానికి కానీ, హోమక్రతువులు జరిపించుకోవడానికి కానీ, పితృతర్పణ సంస్కారం జరిపించుకోవడానికి కానీ అనుకూలమైంది. యమునా నది పుష్కరాల 7వ రోజు అంటే జూన్ 8, 2026 సోమవారం. ఈ రోజున రోహిణి, హస్త మరియు శ్రవణం ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు పుష్కర నదీ స్నానం ఆచరించండి. నేను చెప్పినటువంటి హోమాన్ని చేయించుకోండి, లేదా పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి కూడా ఈరోజే అనుకూలంగా ఉంటుంది వీరికి. యమునా నది పుష్కరాల 8వ రోజు అనగా 9 జూన్ 2026 మంగళవారం. ఈ రోజున తమ జన్మ నక్షత్రం తెలియని వారు, అంటే ఎవరైతే తమ పేరును బట్టి అంటే నామ నక్షత్రాన్ని బట్టి తన జాతకాన్ని, తన రాశిని ఫాలో అవుతుంటారో, పేరు బలంతో ఆధారపడి తమ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకుంటూ ఉంటారో అటువంటి వారు పుష్కర నది స్నాన సంస్కారం చేయడానికి, లేదా నేను చెప్పిన పుష్కర బృహస్పతి మండపారాధన హోమం చేయించుకోవడానికి, లేదా పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైంది. యమునా నది పుష్కరాల 9వ రోజు అంటే జూన్ 10, 2026 బుధవారం. ఈ రోజున ఇంతకు ముందు జరిగినటువంటి 9 రోజుల్లో ప్రకృతి సంబంధమైన అడ్డంకులు అంటే స్త్రీలకు ఏర్పడే ఇబ్బందుల వల్ల, లేదా ఏదైనా కుటుంబంలో మరణించిన వారు, మరణమైల ఉన్నవారు, లేదా ఇతర ఏ కారణాల వల్లైనా ఇంతకు ముందు పుష్కర స్నానం ఆచరించని వారు ఆ రోజు పుష్కర నదీ స్నాన సంస్కారం చేయడానికి, నేను చెప్పిన బృహస్పతి హోమం ఆచరించడానికి, పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి అనుకూలమైంది. యమునా నది పుష్కరాల 10వ రోజు అనగా జూన్ 11, 2026 గురువారం. ఈ రోజున పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారు పుష్కర నదీ స్నాన సంస్కారం చేయడానికి, నేను చెప్పిన హోమక్రతువు నిర్వహించడానికి, అలాగే వంశ పెద్దలకు పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి చాలా అనుకూలమైంది.